హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా వార్త అందింది. ప్రభుత్వం జీవో విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ రిటైర్డ్ ఉద్యోగుల పట్ల అంటే సర్వీసు పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల పట్ల అత్యంత సానుకూలమైన దృక్పథంతో వ్యవహరిస్తూ వారి ప్రతి ఏటా ఎదుర్కొంటున్న మాస్టరింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లోని ట్రెజరీ రూల్ నంబర్ 6 ఎస్ఆర్ 74 ప్రకారం పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తాము తిరిగి ఎక్కడా ఉద్యోగంలో చేరలేదని, లేదా ఫ్యామిలీ పెన్షనర్లయితే పునర్వివాహం చేసుకోలేదని ధృవీకరించవలసి ఉంటుంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని నిబంధన ఉండేది. కానీ కాలక్రమేణా పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ సమయాన్ని జనవరి మరియు ఫిబ్రవరి నెలలకు మారుస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది. ప్రస్తుతం మనం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పిస్తూ ఉన్నాము. గతంలో పెన్షనర్లు తమ పెన్షన్ పొందుతున్నప్పటికీ బ్యాంకులకు లేదా సంబంధిత ట్రెజరీ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి గెజిట్ గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన పత్రాలను సమర్పించవలసి వచ్చేది. ఆ తర్వాత టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే విధానం మొదలైంది. దీనికోసం మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వారి డోర్ స్టెప్స్ సేవలను వినియోగించుకోవాలనుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అయితే ప్రభుత్వం గమనించిన విషయం ఏమిటంటే, ఇన్ని రకాల మార్గాలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు 30,000 నుంచి 40,000 మంది పెన్షనర్లు తమ వార్షిక ధృవీకరణ పత్రాన్ని ఏవీసీని సకాలంలో సమర్పించలేకపోతూ ఉన్నారు. మరి దీనివల్ల వారికి రావాల్సిన పెన్షన్ ఆగిపోయి వృద్ధాప్యంలో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా 80 ఏళ్ళు పైబడిన వారు, శారీరక అశక్తత వల్ల కలిగిన వారు బయటకు వెళ్ళలేకపోవడము, అలాగే వయసు పెరగడం వల్ల వేలిముద్రలు అరిగిపోయి బయోమెట్రిక్ యంత్రాలపై గుర్తింపు లభించకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా అయితే మారాయి. సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారు నిధి మొబైల్ యాప్‌లో ముఖ గుర్తింపు సాంకేతికతను ఫేషియల్ రికగ్నిషన్ సర్వీస్‌ని అభివృద్ధి చేశారు. ఈ నూతన విధానానికి సంబంధించి ఆర్థిక శాఖ జీఓఎంఎస్ నంబర్ 170 1721 జీఓఆర్‌టీ నంబర్ డేటెడ్ ఆన్ 5థ్ మే 2026 ద్వారా అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా మనకు పెన్షనర్లకు శుభవార్త. నిధి యాప్ ద్వారా ఇంట్లోనే లైఫ్ సర్టిఫికేట్, ట్రెజరీకి వెళ్లకుండా మొబైల్ ఫోన్ ద్వారానే ఫేస్ రికగ్నిషన్‌తో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. జనవరి, ఫిబ్రవరి లోపు సమర్పించాల్సిన పెన్షన్ నిరంతరాయంగా అందాలంటే ప్రతి సంవత్సరం ఈ గడువులోగా జనవరి లేదా ఫిబ్రవరిలోగా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది తప్పనిసరి. నిధి యాప్ ఫేస్ రికగ్నిషన్ సదుపాయం కార్యాలయాలకు వెళ్ళే పని లేకుండా మొబైల్ కెమెరా ద్వారా ముఖ గుర్తింపుతో ధృవీకరణ పూర్తి చేయవచ్చు. యాప్‌లో ఏవీసీ ప్రక్రియ ప్రారంభించండి. నిధి యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఏవీసీ ఆప్షన్ ఎంచుకోండి. వివరాల అప్డేట్ మరియు ధృవీకరణ వ్యక్తిగత వివరాలను తనిఖీ చేసి ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీ ధృవీకరణ పూర్తి చేయండి. పెన్షన్ నిలిచిపోకుండా జాగ్రత్త పడండి. ప్రతి ఏటా 30,000-40,000 మంది పెన్షనర్లు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల పెన్షన్ ఆగిపోతోంది. ఈ యాప్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించింది.
ఇకపోతే ఈ ఫేషియల్ రికగ్నిషన్ పద్ధతి ఆధారితమైనది మరియు యూఐడిఏఐ సాఫ్ట్‌వేర్ సహాయంతో పనిచేస్తుంది. అంటే పెన్షనర్లు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా తమ ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్ ద్వారా తమ ఉనికిని చాటుకోవచ్చు. దీనికోసం పెన్షనర్లు అనుసరించాల్సిన ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మొదట పెన్షనర్ తన మొబైల్‌లో నిధి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని అందులోకి లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ అయిన వెంటనే హోమ్ పేజీలో కనిపించే ఏవీసీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద పెన్షనర్ యొక్క వ్యక్తిగత వివరాలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఆ వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక అక్కడ అడిగే తాజా సమాచారం అంటే ప్రస్తుతం మీరు తిరిగి ఏదైనా ఉద్యోగంలో చేరారా? లేదా వివాహం లేదా పునర్వివాహం చేసుకున్నారా? అనే వివరాలను అప్డేట్ చేయాలి. ఈ ప్రాథమిక ప్రక్రియ పూర్తయ్యాక చివరగా ఏవీసీ అథెంటికేషన్ అనే బటన్‌ను నొక్కాలి. ఇప్పుడు మొబైల్ ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. మొబైల్ ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. దాని ముందు పెన్షనర్ తన ముఖాన్ని సరిగ్గా వెలుతురు ఉండే చోట ఉంచి స్కాన్ చేయాలి. ఈ ప్రక్రియలో కళ్ళు ఆర్పడం లేదా ముఖాన్ని అటు ఇటు తిప్పడం ద్వారా అది నిజమైన మనిషి అని సిస్టమ్ గుర్తిస్తుంది. ఒకసారి ఫేస్ రికగ్నిషన్ విజయవంతం అయితే మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వెంటనే ట్రెజరీ సర్వర్‌కు చేరిపోతుంది. ఈ విధానం ద్వారా బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయక ఇబ్బంది పడే వృద్ధులకు అతిపెద్ద ఊరట లభిస్తుంది. అంతేకాకుండా ప్రయాణ భారాలు, మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిధి యాప్ ఫీచర్ నిజంగా ఒక విప్లవాత్మక మార్పు. తద్వారా రాష్ట్రంలోని ఏ ఒక్క పెన్షనర్‌కు కూడా సర్టిఫికేట్ అందలేదనే కారణంతో పెన్షన్ ఉండాలనే ఆగిపోకూడదనే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంతో తీసుకురావడం జరిగింది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫిబ్రవరి గడువులోపు తమ యొక్క వార్షిక ధృవీకరణను సులభంగా పూర్తి చేసుకోవాలని కోరటమైనది. ఫ్రెండ్స్, ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. పెన్షనర్స్‌కి ఎవరైతే కదలలేకుండా, లేవలేకుండా ఉండేవారు ఉంటారో వారి కోసం. ఎందుకంటే వారు ఇప్పుడు తమ ఇంట్లో నుండే బయోమెట్రిక్ వేయవలసిన పని లేదు. ఎటువంటి కార్యాలయాలకు తిరగవలసిన పని లేదు. నేరుగా వారి యొక్క మొబైల్ ఫోను వారి ఇంట్లో ఎవరో ఒకరి మొబైల్ ఫోన్‌లో ఈ విధంగా నిధి యాప్‌లో లాగిన్ అయ్యి ఏవీసీని సబ్మిట్ చేయొచ్చు. సో, మనకు 2026కు సంబంధించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించడం జరిగింది. గడువు పూర్తయిపోయింది. సో, ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేని వారుంటే ఇప్పుడైనా ఈ ఏవీసీ ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.